మీరే మాట నేను అక్కినేని మాట్లాడతాను చెప్పండి సార్. మైక్ దగ్గర పెట్టండి. మైక్ దగ్గర పెట్టండి. హలో 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 సార్, నేను అక్కినేని మాట్లాడుతున్నాను. అక్కినేని. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీరెవరు? కాదు సార్, నేను నిజంగా అఖిల్నే సార్. తెలుస్తున్నా అన్న, నాగటేటని ఇలా ఉన్నాడు చెప్పు ఇప్పుడు. మీరు ఏం చేస్తుంటారు సార్? అసలు మీరెవరు? నాకు కాల్ చేశారు సార్. నేను ప్రామిస్ సార్, నేను అక్కినేని సార్. నాకు తెలుసు. బరగదు, వాయిస్ లేదు, గుర్తుపట్టలేదు, అది గుర్తుంటారా సార్? అఖిల్ కాదు బాబు. సరే ఓ పని చేయండి సార్, మీరు మీ లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు నమ్మట్లేదు నన్ను. నా లొకేషన్ మీకు అసలు మీకు ఎవరు కావాలా, ఏం కావాలా? నాకు ఎందుకు ఫోన్? నాకు మీరే కావాలి సార్, అందుకే ఫోన్ చేశారు. నేనా? ఏం పని చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు. ఏయ్ బాబు, హలో బాబు, నా పేరు గెటప్ శ్రీను అన్న. నేను సుధీర్. ఏంట్రా స్కిట్లు ఈ మధ్య స్కిట్లకు రావట్లేదు ఏంట్రా? సుధీర్ తమ్ముడు నేను నిజంగానే గెటప్ శ్రీను మాట్లాడుతున్నా. నా పక్కన అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా ఉంది కదా, జూలై 10th ఒక ర్యాండమ్ కాల్ చేద్దామని చెప్పి సరదాగా చేశా. అఖిల్ గారు నాకు ఫోన్ చేశారు. అవును, ఇది నేను నమ్మాలా? అన్న మీకు కొంచెమన్నా దిమాగ్ ఉన్నదన్నా, అంత పెద్ద హీరో నాకెందుకు ఫోన్ చేస్తారన్నా? ఆయన నాన్న ఒక నిమిషం, నా నంబర్ అఖిల్ అన్న దగ్గర ఎందుకుంటా చెప్పు. ఒక ర్యాండమ్ కాల్ అని చెప్పాం కదా బాబు. ర్యాండమ్ కాల్ ఏదో అయితే రామ్ గారికి నాకెందుకు చేస్తారన్నా? ఏంటే మీరు కోపం తెచ్చుకోకండి. అది కాదన్నా, కూల్ గా అక్కినేని అఖిల్ గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తా చెప్పు, అంత పెద్ద ఆయన. అరే అంటే ర్యాండమ్ కాల్ కదా, అందుకే అది మీ దగ్గరకు వచ్చింది. సరే సరే నమ్ముతున్నా, అఖిల్ గారే ఫోన్ చేశారు, నమ్ముతున్నా. ఏం చెప్పండి బాబు. చెప్పండి అన్న. అఖిల్ అన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్న గెటప్ సీనన్నా అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా, జబర్దస్త్ ప్లీజ్ అన్నా. దీన్ని రివర్స్ అంటారు. సీనన్నా మొన్న చిరంజీవి గారితో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ లో పోగదు. తమ్ముడు చాలా ఎక్కువైపోయింది, తర్వాత ఫోన్ చేస్తా బాయ్. నమ్మట్లేదు దొరికాడు. ఆఖరికి ఎందుకు అలానే ల్యాండ్ అవుతుంది? ఎందుకంటావు? కాదు సార్, ఇప్పుడు మిమిక్రీలు చేస్తానంటాడు, నేను సుధీర్ రా చెప్పరా అంట. ఇదంతా వదిలేండి సార్. కాసేపు మనం సమోసా కావాలి. నువ్వేం తినట్లేదేంటి? డైట్లో ఉన్నాను నేను. డైట్లో ఉంటే ఇలా ఉన్నావా? అలా లేదు, అలాగే ఉంది సార్ లుక్. అది అంటే మేము అప్పుడప్పుడు డైట్లోనే ఉంటాం. సరదాగా కూర్చున్నాం కదా, సరదాగా తినొచ్చు. సమోసా కావాలా? సమోసా కావాలి సార్. సమోసా అంటే గుర్తొచ్చింది సార్, మామూలు మీరు కుక్ చేస్తారు ఏమైనా? అప్పుడు హాలిడే ముందు ఏదో హాట్ వాటర్, గ్రీన్ టీ అట్లా. హాట్ వాటర్ ఎలా కుక్ చేస్తారు, దాని రెసిపీ చెప్పి ఒకసారి. రెసిపీ తిన్నాను సార్. గుడ్, వెరీ గుడ్ మేనర్స్, వెరీ గుడ్. ఎటికెట్ చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. హాట్ వాటర్ ముందుకు కావాల్సింది. హాట్ వాటర్ ఆపేయి. హాట్ వాటర్ సార్ కావాలి. సరే సార్, నాకు ఇంకోటి, నాన్నగారి సినిమాలో ఏదైనా మంచి సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు మీరు? ఒక 100 సార్లు చెప్పుంటాను ఇది. నేను 100 సార్లు చూడలేదు సార్, సారీ. అర్థమైంది. హలో బ్రదర్. హలో బ్రదర్. కాకపోతే కొంచెం భయం. ఎందుకన్నా? చేయగలుగుతానా లేదా అని కాదు, అసలు అట్లాంటి కొన్ని ఐకానిక్ సినిమాలు ఉంటాయి కదా, ఎందుకు ముట్టడం అని. మనం పెంట చేస్తే కొన్ని బంగారంలో ఆల్రెడీ ఫామ్ అయిపోయారు, అట్లా స్టోన్లో రాసిస్తుంది కదా, ఎందుకు దాన్ని టచ్ చేయడం? నాకెందుకో ఒక ఆధ్యాత్మిక చిత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? ఆ సౌమ్యత ఉంది. ట్రస్ట్ మీ, ప్రామిస్, నిజమే. ఏం చేయమంటావు చెప్పు. అన్నమయ్యనా? వెల్, అన్నమయ్య చేయమంటే ఇంకా భయపడతాను నేను. హలో బ్రదర్కే భయపడితే అంటే మనకి దానికి ఐ బిలీవ్ దానికి ఒక కాలింగ్ రావాలి. అవునండి. ఇప్పుడు అన్నమయ్య చేయడానికి రాఘవేంద్రరావు గారు, మా ఫాదరు, కీర్వాణి గారు, వీళ్ళందరూ వాళ్ళకి ఒక కాలింగ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అట్లాంటి కాలింగ్ వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. మీ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, నేను వస్తలేండి.
వద్దు తినే పడేయకూడదు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అసలు, పైగా నా మీద అసలు వేస్ట్ చేయద్దు. ఇప్పుడు మీరు సినిమా, క్రికెట్ ఈ రెండు కాకపోతే ఎస్, మిగతా ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ మీకు ఇష్టం మామూలుగా? ఫుడ్ ఫీల్డ్. ఫుడ్ ఫీల్డ్. చేతు గారికి అలాగే ఉంది కదా ఫుడ్ మీద. ఆయన ఏమంటారు, ఆయన దాన్ని బిజినెస్ చేస్తారు, నేను ఓన్లీ ఇంట్రెస్ట్, ప్యాషన్, ఎట్లా తినడం, కళ. ఇంట్లో కూర్చొని మెక్కేయడం. మామూలుగా మీరు మామూలుగా ఇద్దరు ఉంటే ఒకలా ఉంటారు, ముగ్గురు ఉంటే ఒకలా ఉంటారు, 10 మంది ఉంటే ఒకలా ఉంటారు. అంటే అవును, అంటే ఎవరైనా అంతే, నేను అంతే. నువ్వు ఉంటే ఇంకోలా ఉంటావు. కరెక్ట్. సో ఇలా చిన్నప్పుడు ఇంకా వేరేలో ఉండేవాళ్ళేమో కదా. ఆ టైంలో నాన్నగారు ఎప్పుడైనా అలా వేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు? అంత గుడ్ బాయ్ మీరు? అంత గుడ్ బాయ్? గుడ్ బాయ్ అని కాదు, తెలియకుండా చేస్తారు. మ్యాక్సిమం ఏం చేసేవాడిని, అంత బ్యాడ్ కిడ్నీ ఏం కాదు చిన్నప్పుడు. అలా అని బోరింగ్ కూడా కాదు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆ విషయంలో కొంచెం పడేవి. కాకపోతే కొట్టేవాళ్ళు కాదు. అంటే పడే అంటే తిట్లా? అంతవరకే. అప్పటికి ఆయన మ్యాసివ్ యాక్షన్ హీరో, సో ఆయన వాయిస్కే నేను భయపడేవాడిని. మన సినిమాలు చూస్తాను కదా, ఎవ్రీడే ఫస్ట్ షో వెళ్తాను, ఆయన డిష్యూమ్ స్క్రీన్ పైన వేస్తుంటే నాకు ఇది డైరెక్ట్గా ఇంట్లో ఆయన అఖిల్ అన్నారనుకో ఫినిష్, అక్కడే ఏడ్చేవాడు. అఖిల్లోనే చాలా ఉంటాయి. అంతే. ఏమైనా ఒక తిట్టా చాలా బోరింగ్ ఉంటుంది ఆన్సర్. పర్లేదండి, చాలా బోరింగ్ ఉంటుంది. పర్లేదండి. అంతే, అఖిల్తోనే ఆపేవారు. అంతేనండి. అంతే, అయితే ఓకే. అంత భయం ఉండేది అప్పుడు నాకు. మామూలు మీరు ఇప్పుడు యుఎస్లో యాక్టింగ్ కోసం అని చేసి వచ్చారు కదండి, చేశారు కదండి. ఎస్. ఎక్కడ, ఏ సిటీ అనేది? లాస్ ఏంజలస్. లాస్ ఏంజలస్ అంటారు మామూలు. ఎల్ఏ అంటారు. ఎల్ఏలో ఉన్నాను. లీ స్ట్రాస్బర్గ్ యాక్టింగ్ స్కూల్. లీ స్ట్రాస్బర్గ్. స్టార్బక్స్. అవును, ఓకే. 2 years ఉన్నాను. లీ స్టార్బక్స్లో మీరు చేశారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో మామూలుగా ఎలా మాట్లాడేవాళ్ళు? అంటే ఇంగ్లీష్ అట్లా యాక్సెంట్ అక్కడదేనా ఇక్కడదా మామూలు ఎలా? హౌ ఐఎమ్ టాకింగ్ నౌ, ఐ యూస్ టు టాక్ లైక్ దట్ దేర్. ఓకే.